హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అమర్నాథ్ రెడ్డి గారు, ఏంటి సమాచారం? రీసెంట్గా షర్మిల గారిది అంటే ఆ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఒక ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ చూస్తే దాంట్లో సీఎం రమేష్ గారి ఫ్లైట్లో ఇడుపులపాయకి వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా ఈ దీంట్లో ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా ఎవరెవరు వెళ్తున్నారు అనేది దాదాపు కుటుంబ సభ్యులకు సంబంధించి 7 పేర్లు కూడా రాశారు. వైఎస్ విజయరెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, వైఎస్ అంజలిరెడ్డి గారు, ఎం అనిల్ కుమార్ గారు, శ్రీనివాస్ అట్లూరి గారు, మాధవీలత అట్లూరి గారు, వీళ్ళందరూ సంబంధించి కూడా అంటే సీఎం రమేష్ గారి ఫ్లైట్లో ఆ ఫ్లైట్ అరేంజ్ చేయడం వెనక ఉద్దేశం ఏంది, దీన్ని వెనుక కర్త క్రియ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారా? రీసెంట్గా డీకే శివకుమార్ గారిని కలిసిన సంఘటన కూడా యాదృచ్ఛికంగా కలిశారు అన్నారు, కానీ ఆ యాదృచ్ఛికాన్ని కూడా ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది ఒక టాక్ కూడా వస్తుంది. అసలు టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఆ ఫ్లైట్ జనరల్గా అద్దెకిస్తారండి. ఆయన అద్దెకిచ్చే ఫ్లైట్ ఎవరైనా తీసుకోవచ్చు, కానీ మీరంతా కూడా నిన్నది మనం చూడలేక మీరంతా కూడా కొట్టిపాడలేము. రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమా పార్ట్ 1, 2, 3 తీస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యూహం 3, 4, 5 కూడా తీసే ఆ కెపాసిటీ ఉంది దానికి. ఆయన ఎందుకంటానంటే అండి, అది ప్రాపర్లీ మరి వెనకమాల ఉండొచ్చేమో తెలియదు నాకు. ఎందుకంటే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, 24లో శుభం జరగాలని కోరుకుంటున్నాను ఫ్రమ్ వైఎస్ ఫ్యామిలీ టు నారా ఫ్యామిలీ, ఈ కొత్త బంధం పంపించడం, ఇవన్నీ కనపడతా ఉంటే అంటే నేను అనేది మనం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారని మనం కిట్లో చూసి మాట్లాడలేం కదండి. నేను ఆ శక్తి మీ జర్నలిస్టులుగా ఉంది. బట్ డెఫినెట్గా మీ ఇవన్నీ గమనిస్తూ ఉంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక అస్త్రంగా చేసే ప్రయత్నం ఆయన చేస్తారు, రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి, ఆయన చేయట్లేదు కాబట్టి. అందువల్ల విచిత్రం ఏంటంటే మొట్టమొదటిసారి నందమూరి వారు కానీ నారా కానీ వీళ్ళ కుటుంబాల్లో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. నారా రామ్మూర్తి నాయుడు గారు అసలు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారని, నేను లక్ష్మీబాత్ గారి ఆ రోజు ఇచ్చారని మీకు తెలుసండి. తర్వాత రెండోసారి కూడా టికెట్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ అని. ఆ తర్వాత హరికృష్ణ గారు మీకు తెలుసు, మొట్టమొదటి వివరించారు. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తుల్లో హరికృష్ణ గారు ఒకళ్ళు, భూమారెడ్డి సరే. తర్వాత పార్టీ పెట్టారు, విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్మీబాత్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, పక్కన పెడతాం కొంచెం వారి సంగతి. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వారు మిస్సెస్ ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి చేద్దామని చూశారు కానీ కుదరక చేశారు. కానీ ఎప్పుడు వైఎస్ కుటుంబ సభ్యుల విషయంలో వారు కానీ మీకు తెలుసు, వెంకటరెడ్డి గారి పైన వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క మనిషి వెళ్ళి పక్క దాంట్లో ఓన్లీ సునీత రెడ్డి గారు హస్బెండ్ ఒకప్పుడు టికెట్ తెలుగుదేశం పేట టికెట్ అని చెప్పి ఇప్పుడు వార్తలు వచ్చినాయి. మీరు అన్ని నెట్లో ఉన్నాయి. దాంట్లో నెట్లో ఉంటుంది. పెద్ద ముందు ఎవరు కీర్తిశేషులు వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు అప్పుడు వీళ్ళని వివేకానంద రెడ్డి గారు మాత్రం ఆ రోజు కాంగ్రెస్లో కొనసాగారు. ఏకంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీ మీరు చూశారు, ఏం చేశారు కూడా ఆయన. తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చారు. ఎక్సెప్ట్ అది ఒక్క ఎపిసోడ్ తప్ప ఎవరు జరిగి, ఇది మాత్రం వాళ్ళ షర్మిల గారు విషయంలో వారు కాంగ్రెస్ కనుక వెళ్ళి ఇది కనుక చేస్తే మాత్రం ఇది నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బతవుతుందండి. ఇది మాత్రం సత్యం, నైతికంగా. ఓకే, డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒక పక్క షర్మిల గారేమో నేను ఆంధ్ర పాలిటిక్స్లోకి వెళ్ళను, నాకు తెలంగాణలో పార్టీని విలీనం చేస్తాను, ఏదో ఒక రాష్ట్రం నుంచి నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనకి కరెక్ట్గా తెలియదు. కానీ మరో పక్క చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని ఏపీ రాజకీయాల్లోకి త్రూ కాంగ్రెస్ తీసుకురావాలి, అక్కడ యాక్టివేట్ చేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటును చీల్చాలి, అన్నకి గండి కొట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనేటువంటిది మీరు చెప్తున్న మాటలు బట్టి కూడా అర్థమవుతున్నటువంటి విషయం. రామ్మూర్తి నాయుడు గారు లాక్కుని చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొట్టాలి, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు అలాంటిది అనుకోవచ్చు. కానీ మీరు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జనసేనతో పొత్తులో ఉన్నారు, జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ జనసేన కలిసి ఇక్కడ కొన్ని సీట్లు కూడా పంచుకొని పోటీ చేసిన పరిస్థితి కూడా చూసాము. కానీ ఇప్పుడు తెలంగాణ వదిలేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ బీజేపీ కూడా మేము టీడీపీ జనసేనతో కలిసి ముందుకెళ్తాము అనేటువంటిది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు కూడా.
అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో పడుగులు వేస్తున్నారు అని చెప్పి భయపెట్టడానికి బీజేపీ చేస్తున్నటువంటి డ్రామా అంటారు ఇది. అసలు ఈ పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం చెప్తారు ఈ ఓవరాల్ ఈ పొత్తులకు సంబంధించి? ఓ సినిమా యాక్టర్ పృథ్వీ ఓ సినిమాలో యాక్ట్ చేస్తాడు, వాళ్ళ కుటుంబాలని ఆయన 3-4 కుటుంబాలను పరిచయం చేస్తారు. మీరు చాలా ఆశ్చర్యంగా అనుకున్నది, అది లక్షల మిలియన్స్లో అది ట్రోల్ అయింది. వీళ్ళు ఈ భార్య ఇదే మొత్తం ఎవరికి అర్థం కాదండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో జనసేన అటు బీజేపీని వివాహం చేసుకుంది, కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు. అక్కడే తెలంగాణలో కూడా కాపురం పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీకి దీనికి సమదూరం అని మనం మాట్లాడారు. ఎన్డీఏకి ఇండియా కూటమికి ఎవరు లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళతో వెళ్తే సిపిఐ పార్టీ కూడా తెలుగుదేశంతోనే కలిసి ఉద్యమాలు చేసింది, వాళ్ళు కూడా కలిసి పోటీ చేయవచ్చు, గట్టిగానే పోరాడారు. వీళ్ళ ఇష్యూలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వాడుకుంటాం అనేది రేవంత్ రెడ్డి గారు ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారితో బాగానే ఉంటారు 100%. అది ఇవాళ ఇది చాలా ఇప్పుడు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ధైర్యంతో అనేక అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి గట్టిగా రాలేదు, కానీ తెలంగాణలో జరిగినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ధైర్యంగా నిలబడ్డారు. మిగతా వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ఏమి మాట్లాడినా మాది పాదాల మీద నడిచే యాత్రని కూడా మేము ఎన్నో వచ్చినాయి చూశారు మీరు. కానీ ఆవిడ మాట తప్పే మనిషిగా నాకు కనపట్లేదండి. ఎలాగంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది తెలంగాణ, నాకు ఇది కావాలి, ఆంధ్ర నాకు సంబంధం ఏంటి, నేను తెలంగాణతోనే నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డలకు అన్నాను, నా కట్టిగా ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయారంటే అంతవరకు వెళ్ళిపోయారు ఆవిడ. అందువల్ల నేను ఇక్కడే ఉంటాను కానీ అక్కడ క్యాంపెయిన్ చేస్తాను ఇప్పుడు లేవు కదండి. స్టార్ క్యాంపెయిన్ తీసుకున్నాను ఒకళ్ళు, మరి వారు ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కానీ గత 4 సంవత్సరాల నుంచి విభజన హామీలు, ప్రత్యేక హోదా, లేదా విశాఖకు ఆంధ్రప్రదేశ్కి అనేక సమస్యలు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా కన్నెత్తి అటు చూడని వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే ఎక్కువ మంది ఆహ్వానించారు. దాంట్లో హర్ష్ కుమార్ గారు, చింతామోహన్ గారు, కొరి వినోద్ కుమార్ గారు అలాంటి కొంతమంది వ్యతిరేకించినట్టున్నారు. షర్మిల గారు వస్తే తీసుకోండి కానీ ఇక్కడ ఇన్నాళ్ళు బట్టి చేయని అని మిగతా వాళ్ళందరూ కొన్ని చప్పట్లు కొట్టి ఆమోదం తెలియజేసినట్టున్నారు. మీరు చూశారు వార్తలు, తప్పులేదు. ఎందుకంటే ఇంతవరకు ప్రత్యేక హోదా విభజన హామీలతో మా రఘువీరెడ్డి గారు మెచ్చుకుంటున్నాను. సిడబ్ల్యూసీ సభ్యులు గవర్నీలు నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు మాతో కలిసి పనిచేశారు, గట్టిగా ఉద్యమంలో ఉన్నారు. ఎప్పుడు కూడా అప్పుడు ఆ రోజు దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసి నమ్మి మోసపోయేవాడిని కాంగ్రెస్ పార్టీని. జనం చెప్తాను అన్ని చట్టంలో, నేను వాళ్ళు చెప్తున్నా చట్టంలో పెట్టింది ఏంటో తీమానండి. హోదా పెట్టారు, విభజన హామీలు పెట్టారు, రాయలసీమ దీన్ని కేబీగా పెట్టారు, ఏం పెట్టారు చూద్దాం. ఓకే, క్యాబినెట్ ఇచ్చారు, ఎన్నికలు వచ్చేసింది, అన్నీ అనవసరం. వెంటనే 2వ రోజు పెట్టేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేస్తే ప్రత్యేక హోదా వచ్చేసేది. వాళ్ళని నమ్మి మోసపోయాం. ఉత్తర భారతీయ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. తక్కువ కాదు, ఇద్దరు నేను చెప్తే 80% తక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చేసిన నయవంచన అనేది సామాన్యమైనది కాదని చెప్పింది. కానీ కేవీపీ గారు అక్కడ దాన్ని పట్టుకుని హోదా గురించి మాట్లాడారు. రఘువీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి మేము మొదలుపెట్టిన అక్టోబర్ నవంబర్ నుంచి వాళ్ళు కోటి సంతకాలను చేసి రఘువీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదో చేసి వచ్చారు. ఐ కానంట్ డెనై దిస్. కానీ విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ గారు వస్తే నల్ల జెండాలు ఎగరేమని చెప్పారు. ఆ రోజు అధికార పక్షంలో చాలామంది ఎగరేశారు కూడా అక్కడ. మళ్ళీ తిరిగి కలిశారు. సరే వాళ్ళ ఇష్టం రాజకీయాలు, కానీ ఉద్యమ పరంగా మేము చెప్తున్నాం ఎవరు వచ్చినా ఆహ్వానిద్దాం. ఇవాళ వైఎస్ షర్మిల గారు ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల నిజంగా పోరాడితే ఆహ్వానిద్దాం. ఫత్తు రాజకీయం కోసం వస్తే అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ కొంతమంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లను చూసడానికే చంద్రబాబు నాయుడు గారు వైఆర్ డికే శివకుమార్ గారు ప్రకటించారు ఏమైనా ఆరోపణలు వస్తున్నాయి. వారు కాంగ్రెస్ పార్టీకి మన 2019లో వచ్చిన ఓట్ల సంఖ్య 1.24%, ఉత్తర భారతీయ జనతా పార్టీకి 0.84 వచ్చింది, 1% తక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 10 ఓట్లు పెరిగితే 7 ఓట్లు ఖచ్చితంగా, 7 నుంచి 8 ఓట్లు ఖచ్చితంగా జగన్ గారి నుంచి చీల్చబడే ఓట్లే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీకి రూపాంతరం చెందింది, వాళ్ళు అభిమానం లేదన్నా కానీ. ఇవాళ తిరిగి ఈ విధంగా వస్తే
ఎందుకంటే అక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆర్కే గారు ఇప్పటికే ప్రకటించారు, నేను షర్మిల గారితో వెళ్తాను. అందుకని చాలామంది ప్రకటించవచ్చు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మిగతా 2-3 ఓట్లు కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓట్లు తీసుకుంటారు ఆవిడ. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, నిన్న వాళ్ళ పొద్దున పెద్ద అని ఒక మాట్లాడుతున్నారు, రే శ్రీనివాస్ గారు, జగన్ గారే కుట్ర చేసి ఇలా పంపిస్తున్నారు కాంగ్రెస్లోకి ఓట్లు చూసడానికి. ఏం ఉపానాలండి, టీవీలో కూడా వచ్చేస్తున్నాయి అలాగా. జగన్ గారు నిజంగానే కాదని కత్తించి పోటీ చేసి వైఎస్ఆర్టీపీ అక్కడ పోటీ చేయొచ్చు కానీ కాంగ్రెస్ లో పోటీ చేసినంత కొంతమంది. కానీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశ్లేషణకర్తలు ఏమంటున్నారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు చీలిపోతాయి. కాదు, అది చీలేదు 20% చీలవచ్చు. కానీ జగన్ గారి ఓట్లే ఎక్కువ 70-80% చీల్చుకునే అవకాశం కనపడుతుంది. గట్టి పోరాటం జరిగేటప్పుడు ఇది నైతికమైన విజయం అండి. చంద్రబాబు నాయుడు గారు సంబంధం ఏంటని ఎవరు మాట్లాడవచ్చు, కానీ ఇది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వేసిన పాచిక ఇంకోటి కానీ వారికి నైతికమైన విజయం అక్కడ ఉన్న ప్రతిపక్షాలకి. జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా తెప్ప, ఆయన గట్టివాడు నిలబడ్డ డెఫినెట్ విషయం, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. లోతుగా ఆలోచిస్తే మాత్రం 2029లో తెలుగుదేశం పార్టీ మిత్రులు కొంతమంది మాట్లాడి ఇప్పుడు మేము చూడలేదని పర్మనెంట్గా వైకాపా డిలీట్ బటన్ నొక్కాల్సిందే. 2029 నాటికి కనీసం 20-30% చేస్తే ఇంకా పార్టీ ఉండదు. షర్మిల గారి దగ్గరికి వచ్చేస్తారు, ఆవిడ ఫేస్ చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వెనకమాల ఉన్నారు అని చెప్పి భాషలు వినపడుతున్నాయి, చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరదాలు వెనకాలతో ఎందుకు దాక్కున్నారో తెలియదు, ఆయన చెప్పాలి. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు కదా, మనం మాట్లాడుకున్నాం. మీ దాంట్లో భయంకరంగా ట్రోల్ చేసి లక్షలో సర్క్యులేట్ చేశారు. చేతులారా ఆయన వచ్చిన కేంద్ర మంత్రి పదవిని కాల్దని, తర్వాత ముఖ్యమంత్రి ఇస్తామని తర్వాత అనుకున్న దాన్ని కూడా పక్కన పెట్టి తండ్రికి ఇచ్చిన మాట కోసం, అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఇచ్చిన మాట కోసం బయటికి జనాల్లోకి వెళ్ళి జైల్లో పడి హేళన చేసి జీరో ఏదో నెంబర్ ఏదో ఉంది కదా, నెంబర్ అది పెట్టించుకుని పొద్దున్న సాయంత్రంలోకి జైలు చెప్పుకూడ తిన్నాడు అని చెప్పి అనిపించుకుని నిలబడిన మనిషి అతను. ఆయన గురించి నేను అనట్లేదు. కానీ ఇవాళ నేపథ్యంలో మాత్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, హోదా విభజన హామీలో 10,406 కోట్లు కొనుక్కొని తప్ప ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఆయన తెలియాలి. కేసుల విషయంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరిని స్పేర్ చేయదండి. ఇవాళ మొత్తం ఈ గేమ్లో గేమ్ ఆడిస్తుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. షర్మిల గారు తెలంగాణ తిరిగినప్పుడు తలుపు చెక్కతో రేవంత్ రెడ్డి గారిని కొట్టారు. ఏది దాని ఏమంటారు, కరవాలంతోనేమో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కొట్టారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం తోమలపాకుతో కొట్టారు. అంటే అంటారు కదా, తలుపు చెక్కతో తోమలపాకుతో సమాచారం. ఎందుకనేది అందరూ ఇక్కడందరూ విమర్శిస్తే 2-3 మాటలు మాట్లాడారు. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి గారు ఆపారని చెప్పి ఆవిడ ఇంతవరకు అభినందనలు కూడా తెలియనట్టు నాకు తెలియదండి, మధ్యలో తెలియజేసేలేదు. తెలంగాణలో ఆవిడ కాంగ్రెస్ కోసం మద్దతు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలపలేదు గౌరవనీయురాలు షర్మిల గారు. మొన్నటి వరకు నేను చూసిన, ఈ మధ్యన తెలియదండి. నారా లోకేష్ గారు తెలిపారు శుభాకాంక్షలు. రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాల్లో మనం బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అనుకుంటాం, అది కూడా కనపట్లేదు. చాలామంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారికి వచ్చింది ఆస్తి తగాదాలని. వారు ఒక ఛానల్లో మాట్లాడతా ఏదో ఉన్నాయి మిగతాయి కూడా ఉంటాయి కదా అన్నారు. సరే, ఏమన్నా ఆస్తి తగాదాలు సెటిల్ అయితే మళ్ళీ ఒక మంత్రి ఎందుకు వెళ్ళిపోయారు వారు అక్కడి నుంచి అని చెప్పిన సందర్భం చెప్పండి. మీకు తెలిసింది ఎందుకు ఆ తెలంగాణకు వచ్చేసారు? అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటున్నారు. నా చెల్లిని పక్కన పెట్టేశారు, అవసరం వచ్చింది వాడుకున్నారు, అవసరం తిరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేశారు. సో నా అదృష్టాన్ని నేను పరీక్షించుకున్నాను తెలంగాణలో, నా పార్టీ అక్కడే పరీక్షించుకోవచ్చు కదా. అక్కడ పరీక్షించుకోవడానికి ఆల్రెడీ అన్న ఉన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది మీరు చెప్పాలి పెద్దలు. నేను అనుకుంటా ఉన్నాను, ఔఫర్ ఇట్ ఇస్ ట్రూ అండ్ కన్ఫర్మ్. ఆస్తి తగాదాలు అక్కడ ఒక పదవి ఢిల్లీకి వెళ్తే మన ఎవరిలాగా కరుణానిధి గారి కుమార్తె కన్నిమూల గారి లాగా, లేదా కేసీఆర్ గారి కుమార్తె పార్లమెంట్ కవిత గారి లాగా ఆవిడ కూడా వెళ్ళాలని కోరుకుని ఉంటారు. తప్పు లేదు, శ్రమపడి తిరిగారు, అక్కడ ఇచ్చి ఉండరు ఆస్తి. కానీ ఇక్కడికి వచ్చేసారు, తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో నా జీవితమే అదన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి అలా ఇలా కరువు తిప్పి అసలు అది ఇంటవే పాపన అనిపించింది. అది వాళ్ళ సమస్య, మా సమస్య ఏంటన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అమరావతిని బూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని కుటుంబం ఇంకా చెప్పాలంటే నేను చాలా అసభ్యంగా తిట్టిన వాళ్ళు ఇవాళ
అరివీర భయంకరుల కింద పోరాడి టీవీల్లో అమరావతి గొప్పదని మాట్లాడి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు గొప్పని కులాలను తిట్టినప్పుడు ఆ కులాన్ని పొగుడుతా ఇంకో కులాన్ని తిడతా ఉంటే వాళ్ళ కాళ్ళు కడిగి పాలతో సిద్ధంగా ఉండే రోజులు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను నేను. ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. సార్ అలాంటప్పుడు ఇది కూడా జరిగితే జరగవచ్చు. బట్ వాళ్ళ నేను ఇంతకుముందు మా ఇద్దరు చాలాసార్లు మాట్లాడుకున్నాం, చెప్పాను మీకు, సర్వేస్ కూడా చెప్పాను ఎలా ఉంది పరిస్థితి. నా సొంత అభిప్రాయాలకు చాలామంది ఫీల్ అవుతున్నారు. మరి ఇంతకుముందు మా ఇద్దరు మాట్లాడు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ లోయెస్ట్ కాంగ్రెస్కి 56, 80% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు 99% చెప్పాను మీకు. సరే రెండో విషయం కూడా ఇంతకుముందు 140 స్థానాలు మళ్ళీ మొన్న కూడా నేను ఒక 10 రోజులు ఎక్స్టెన్సివ్గానే తిరిగి వచ్చాను. అక్కడ అంగన్వాడీ దాంట్లో పాల్గొన్నాం. వాళ్ళు చేస్తున్న ధర్నాలో మున్సిపల్ కార్మికులు, అలాగే భూ చట్టం, అలాగే అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో అంతా. తాజా సమాచారం ప్రకారం కూడా శ్రీకాకుళం టు వెస్ట్ గోదావరి వారు 1 సైడ్ ఉంటుంది ప్రతిపక్షాలకి. వామపక్షాలు జనసేన తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేస్తే 68 స్థానాల్లో వారు 1 సైడ్ అండి. ఓకే. చిత్తూరు, కర్నూలు, కడపలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. దీంట్లో ఏమీ మార్పు లేదు. కృష్ణా, గుంటూరులో కూడా ప్రతిపక్షాలే అత్యధిక స్థానాలు నెగ్గుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పోటీ ఉంటుంది, అత్యధిక స్థానాలు రావచ్చు, పోటీ ఉండొచ్చు. అనంతపురంలో మళ్ళీ ప్రతిపక్షాలు ఎక్కువ స్థానం వస్తాయి. ఈ అభిప్రాయం నాకు తాజాగా ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో కూడా ఈ అభిప్రాయంలో మార్పు లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తాడనే ఫీలింగ్ ఎలా జరిగింది, అది కనుగోలు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇవాళ రాబిన్ శర్మ టీము, ప్రశాంత్ కిషోర్ ఆయన, వీళ్ళందరూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పనిచేసే కనపడతా ఉంది. ఇక గెలిచిపోయింది ఫెన్స్ సెట్టర్స్ ఉంటారు, గోడ మీద గోపీలు. ఎవరు నెగ్గితే 3-4% వాళ్ళు కోటేసేస్తారు. ఇక వచ్చేసింది అనే ప్రభావం అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమికి అడ్వాంటేజ్ కనపడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్లెస్ సోషల్ పోలరైజేషన్ అయితే తప్ప, సోషల్ అంటే కమ్యూనిటీ పోలరైజేషన్, దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినట్టు దురదృష్టకరం. కానీ కులం లేదని కళ్ళు మూసుకుని మనం మాట్లాడక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కుల అభిమానం వాళ్ళ ఇష్టం అండి, దురభిమానం ఉండకూడదు, ద్వేషం హేయం అంటున్నాను నేను. అదొక ఇష్యూ వస్తే తప్ప, లేదంటే ఇంకోటి ఏదైనా సురక్ష ఇది పెట్టుకుంటే తప్ప టైం 90%, 95% ప్రతిపక్షాలు, వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి 110 స్థానాలు నెగ్గేదంటుంది. మీరు అడిగిన షర్మిల గారి వల్ల ఆ ఎఫెక్ట్ ఇంకా పెరగవచ్చండి. ఆవిడ నెగ్గరు.